2014 ఎన్నికల్లో అప్పుడే విభజిత ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు నాయుడు లాంటి నాయకత్వం అవసరం అంటూ ఆ రోజు మోదీ పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకొని తెలుగుదేశం పార్టీ రాజధాని నిర్మిస్తామంటూ ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చినటువంటి సమయంలో 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గణనీయమైన సీట్లు సాధించింది. ఆ సీట్లలో మంగళగిరి నియోజకవర్గం కూడా ఒకటి. ఆ నియోజకవర్గం నుంచి కేవలం 12 ఓట్లతో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలిచారు ఆ రోజు. ఆ తర్వాత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రాజధాని నిర్మాణం పేరుతో ఏ విధంగా ప్రజల నుంచి భూములు సేకరించి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి క్రమంలో రాజధానికి భూములు ఇవ్వడానికి ఇష్టపడని రైతుల పక్షాన నిలిచి వారి తరపున న్యాయ పోరాటాలు చేసి వారికి అండగా నిలిచి వైఎస్ఆర్సీపీని బలంగా నియోజకవర్గంలో తయారు చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆ తర్వాత 2019 ఎన్నికల్లో నారా లోకేష్ పై విజయం సాధించి రాష్ట్రం యావత్తును తన వైపు తిప్పుకున్నటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి 2024 ఎన్నికల్లో టికెట్ రాకపోవడంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేసి ఆళ్ల రామకృష్ణారెడ్డికి టికెట్ ఇవ్వకపోవడంతో పార్టీ నుంచి బయటికి వెళ్ళి వైఎస్ షర్మిల పార్టీలో చేరి ఆ తర్వాత మళ్ళీ వైఎస్ఆర్సీపీలో చేరి వైఎస్ఆర్సీపీలో చేరినప్పటికీ యాక్టివ్గా ఉండకుండా కేవలం వ్యవసాయానికి పరిమితమైనటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇప్పుడు మళ్ళీ యాక్టివ్ రోల్ పోషించాల్సినటువంటి అవసరం రాజధాని ప్రాంతంలో వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందులో భాగంగానే పార్టీ అధిష్టానం కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డి అవసరాన్ని గుర్తించినట్టు తెలుస్తోంది. రాజధాని ప్రాంతంలో చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పైన బలంగా పోరాడే నాయకుడు వైఎస్ఆర్సీపీ నుంచి కరువు అవ్వడంతో ఆళ్ల రామకృష్ణారెడ్డి అయితే మరింత పోరాట పటిమతో గతంలో ఉన్నటువంటి అనుభవాలతో ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రభుత్వంపై పోరాడతారన్న ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆళ్ల రామకృష్ణారెడ్డికి సీనియర్ నాయకుడి ద్వారా కబురు పంపినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆళ్ల రామకృష్ణారెడ్డి మళ్ళీ యాక్టివ్ కావాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచన చేశారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాత్రం గతంలో 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ సామాజిక కూర్పులో భాగంగా ఆళ్ల రామకృష్ణారెడ్డికి మంత్రి పదవి ఇవ్వలేకపోయారు, అవకాశం కల్పించలేకపోయారు. అయితే ఆ విషయాన్ని మనసులో పెట్టుకున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇప్పుడు మళ్ళీ పార్టీలో యాక్టివ్ అయ్యి పార్టీ కోసం పనిచేస్తే ఇప్పుడు ఇచ్చినటువంటి హామీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిలబెట్టుకుంటారో లేదో అన్న అనుమానంతో మీనమేషాలు లెక్క పెడుతున్నారు పార్టీలో యాక్టివ్ గా ఉండడానికని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అధినేత నుంచి గట్టి హామీ ఇస్తే మళ్ళీ యాక్టివ్ గా మారాలని ఆళ్ల రామకృష్ణారెడ్డి భావిస్తున్నారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై రాజధాని ప్రాంతంలో వ్యవహరిస్తున్న తీరు ప్రజా వ్యతిరేక విధానాలపైన ఆళ్ల రామకృష్ణారెడ్డి పోరుబాటు పట్టాలని భావిస్తున్నారు. అయితే అధినేత నుంచి స్పష్టమైన హామీ 2029 ఎన్నికల్లో గెలిచిన తర్వాత తనకిచ్చే ప్రాధాన్యత గురించి వస్తే ఖచ్చితంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి మళ్ళీ పార్టీలో యాక్టివ్ గా మారబోతున్నారు. పార్టీలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమవుతున్నారు అన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. అంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి యాక్టివ్ అయితే తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికర పరిణామంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే రాజధాని ప్రాంతంలో రెండో విడత భూ సమీకరణకు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. మొదటి విడత భూములు ఇచ్చిన రైతులకు ఇప్పటికీ ప్లాట్లు కేటాయించలేదు. ఆ రైతులు అసంతృప్తితో ఉన్నారు, ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పుడు రెండో విడతలో భూములు ఇవ్వాలంటే మొదటి విడత రైతులకు జరిగినటువంటి అనుభవాన్ని గుర్తుంచుకొని రెండో విడతలో రైతులు భూములు ఇవ్వడానికి సిద్ధపడడం లేదు. సిద్ధపడని నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో రైతుల పక్షాన నిలవడానికి వారికి అండగా పోరాడడానికి ఆళ్ల రామకృష్ణారెడ్డి అయితే వైఎస్ఆర్సీపీ నుంచి బెటర్ గా ఉంటుందనే అంచనా వెలువడుతున్న నేపథ్యంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి రంగంలోకి దిగితే తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరంగా మారుతుంది. తెలుగుదేశం పార్టీకి ఊపిరి సలపనివ్వని పరిణామంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఆళ్ల రామకృష్ణారెడ్డి మళ్ళీ యాక్టివ్ అవుతారా? అధినేత ఆళ్ల రామకృష్ణారెడ్డికి గట్టి హామీ ఇస్తారా? ఆ హామీని నమ్ముతారా? రంగంలోకి దిగుతారా అన్న ఒక చర్చ అయితే రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గంలో రాజధాని ప్రాంతంలో జరుగుతున్నటువంటి సందర్భం.